హాయ్ అండి, నేను మీ లైఫ్ ఆఫ్ గోదావరి అండి. ఈరోజు వచ్చేసి భద్రాచలం వెళ్తున్నాను. ఎప్పుడు కూడా ట్రిప్ అంటే ఒంటరిగానే వెళ్తాను. ఈరోజు ఏంటంటే కొంచెం చిన్న బ్యాచ్ తోటి వెళ్తున్నాను అనమాట, ఫ్రెండ్స్ తోటి. మన కుర్రోళ్ళు భద్రాచలం వెళ్ళే లోపు మయ్యన్ని ఏదైనా కూడా మంచి ప్లేసెస్ ఉంటే క్యాప్చర్ చేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదండి, రంపదాటి మారేడుమిల్లి దగ్గర అంతా కూడా చాలా బాగుందండి. మారేడుమిల్లి ఎవరన్నా వస్తే కనుక రంప దాటిన తర్వాత రూట్ అంతా కూడా చాలా బాగుంటుందండి. భద్రాచలం వరకు వెళ్తున్నాం. రూట్ అంతా మ్యాక్సిమం ఇలాగా చాలా చల్లగా ఉందన్నమాట, కూల్గా ఉంది క్లైమేట్ అంతా కూడా. చూసారు కదా బ్యాక్గ్రౌండ్ అయ్యి ఏ విధంగా ఉందని. నిజంగా ఇలాంటి జర్నీ లైఫ్ లో చెయ్యాలండి. వాళ్ళకి ఈ జర్నీ అంతా హెవెన్ ఇంకేమి ఉండదండి. రూట్ అంత అందంగా ఉందన్నమాట. లైఫ్ లో మీరు ప్రతి ఒక్కరు చేయవలసిన జర్నీ ఇది. ఇంకా వెళ్లే దారిలో ఏమన్నా మంచి ప్లేసెస్ ఉంటే చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా మనం మన స్పెండర్ ప్లస్ బైక్ అయితే తీసుకెళ్తామండి. ఓకేనండి, అక్కడికి వెళ్తాం. ఇక్కడ మారేడుమిల్లి దాటిన తర్వాత అండి చింతూరు దగ్గరలో ఒక వ్యూ పాయింట్ ఉందని చెప్పేసి వీడియో తీస్తున్నానండి. మారేడుమిల్లి తీయలేదేంటి బ్రో అంటే, మారేడుమిల్లి వీడియోస్ ఆల్రెడీ నేను తీసానండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇంకెవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయండి, వరుసగా ఉంటాయి, వెళ్ళి చూడండి. ఇంకెవరన్నా చూడకపోతే కనుక మారేడుమిల్లి అనేదండి వింటర్ టైంలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అండి. మధ్యాహ్నం భోజనం చేద్దాం కదని చెప్పేసి అండి చింతూరులో అయితే ఆగామండి. ఈ హోటల్ నేమ్ వచ్చేసి దుర్గారావు హోటల్ అండి. ఫుడ్ టేస్ట్ ఎలా ఉందనేది మీకు తిన్న తర్వాత అయితే చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, మేము వచ్చేసి దుర్గారావు హోటల్ నుంచి అయితే తెచ్చుకున్నాం అనమాట ఫుడ్. చింతూరు దగ్గరలో ఏంటంటే హోటల్స్ ఎప్పుడు హోటల్స్లో తినేదే కాబట్టి ఇంకా మేము ఇలా సరదాగా వచ్చి నేచర్ని ఆస్వాదంతో తింటున్నామండి. బిర్యానీ 170 రూపీస్ పడిందండి ఈచ్ వన్. 190 మా బ్యాచ్. చింతూరులో భోజనం చేసేయండి మా ప్రయాణం అయితే మళ్ళీ స్టార్ట్ చేసామండి. మీకు భోజనం రివ్యూ చెప్పలేదు కదా నేను. ఎవరైనా వెళ్తే కనుక దుర్గారావు హోటల్లో అయితే తినండి అని నేను చెప్పను, ఎందుకంటే చాలా వరస్ట్గా ఉందండి ఫుడ్ అయితేని. చాలా స్పైసీగా ఉంది, క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు అనమాట. అది తప్ప వేరే ఏ హోటల్ అయినా చూడండి, మాకైతే అసలు నచ్చలేదు ఫుడ్ అయితేని. అసలు బాగోలేదండి. తిన్నాం కానీ మంట అనమాట కడుపులోని, అంత దారుణంగా ఉంది. చూస్తున్నారు కదండి, నేను ఇప్పుడు వచ్చేసి ఛత్తీస్గఢ్ స్టేట్కి అయితే వచ్చానండి. అంటే చిత్తూరు నుంచి వెళ్తుంటే మాకు మధ్యలో ఛత్తీస్గఢ్ బార్డర్ అయితే టచ్ అయిందనమాట. విలేజ్ నేమ్ వచ్చేసి కంటి అంటండి. చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ దళ్ళన్నీ కూడా ఇలా కర్రలతోటి నిర్మించారండి. ఇళ్ళన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. మొత్తం చూస్తున్నారు కదా ఇలా పెంకిడిల్లే ఉన్నాయండి మొత్తం అంతా కూడా. ఇక్కడ లాంగ్వేజ్ కూడా హిందీ మాట్లాడుతున్నారు ఎక్కువ, అంటే హిందీ ఎక్కువ మాట్లాడతారు కదా, తెలుగు అయితే రాదు వీళ్ళు ఎవరికైనా కూడా. చూసారు కదా మట్టి గోడలు ఇవన్నీ కూడా. ఇక్కడ పందుల పెంపకం అయితే ఎక్కువండి, బాగా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఇళ్ళ దగ్గర కూడా ఇలాగా ఈత చెట్లు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయండి. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, పొడవు నుంచి పొడవు వరకు కూడా ఈత చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. చూస్తున్నారు కదండి మొత్తం కర్రలతో కట్టారండి. మొత్తం అంతా కూడా పెంకిడిల్లేనండి. చూస్తున్నారు కదండి ఇళ్ళ నిర్మాణం అంతా కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ పైపులన్నీ కూడా ఇలాగే ఉంటాయండి. బోర్ పైపులు మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసి ఉంటాం, ఇప్పటికి ఇంకా ఇవే వాడుతున్నారు వీళ్ళు. ఈ విలేజ్ వచ్చేసండి ఛత్తీస్గఢ్ అయితే కాదండి, మన ఏపీలోనే ఉంది. కాదంటే వాళ్ళని అడిగితే చట్టి అని చెప్పేసి అన్నారనమాట. చట్టి వచ్చేసి మన ఏపీలోనే ఉంటుంది. చట్టి బార్డర్ ఏంటంటేనండి కొంట అనే విలేజ్ ఛత్తీస్గఢ్లో ఉంటుంది అనమాట. కొంట చట్టి మన బార్డర్ అనమాట. ఇక్కడ చింతూరు దాటిన తర్వాత చట్టి అనే విలేజ్ వెళ్తుంది మనకి. చట్టి నుంచి కొంచెం ఎదురుకొస్తే ఇక్కడ చాలామంది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఈ ఏరియా అంతా కూడా, అంటే ఇక్కడ మొత్తం ఒక విలేజ్ కాదండి, ఒక ఏరియా మట్టికి వీళ్ళే ఉన్నారనమాట ఛత్తీస్గఢ్ వాళ్ళు. ఇక్కడ ఏంటంటేనండి వీళ్ళు మొత్తం అన్నీ కూడా వీళ్ళ ఛత్తీస్గఢ్లో ఇళ్ళ నిర్మాణం అనేది ఇలా పెంకిడిల్లు మట్టితో అలుక్కుని ఉంటాయండి. ఇక్కడ దళ్ళు కూడా చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా కర్రలతోటే కట్టుకున్నారనమాట. ఎదురు బద్దలు ఇవన్నీ నార్మల్ కర్రలు ఇవన్నీ తోటే కట్టుకున్నారు. ఇక్కడ ఏంటంటేనండి ప్రతి ఇంటికి ఒక చిన్న చెట్టు అయితే ఉంటుందండి. అలాగే మనకి ఇవి ఉన్నాయి కదా ఖర్జూరం చెట్లు సంథింగ్, లేదంటే ఈ ఈత చెట్లు నాకైతే అర్థం కాలేదండి. ఇవైతే బాగా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఇంటి దగ్గరని. అదొకటి వీళ్ళు ఎక్కువగా పందులను కూడా పెంచుతున్నారండి, పందుల పెంపకం.
చాలా మట్టుకు పందులు అయితే ఉన్నాయి. పందులు నార్మల్ పందుల్లా లేవు, ఏదో అడవి పందుల్లాగా ఏదో బక్క చిక్కిపోయి నక్కలా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే బాగా ఎక్కువ పెంచుతున్నారు. ఇంకా అంటే నాకేంటంటే ఈ ఏరియా చూడగానే నాకు ఒక డిఫరెంట్ కల్చర్ అనమాట. మన ఏపీలో ఉన్నట్లేదు నాకైతేని, ఏదో వేరే ఉంటాయి కదా స్టేట్స్, ఇంకా అలా అనిపించింది నాకైతేని. మొత్తం ఈ ఏరియా అంతా కూడా అలాగే ఉందండి. మొత్తం అన్ని పెంకిడిల్లే, బాగుంది విలేజ్ అయితేని. ఇంతకు ముందు వచ్చేసండి మీకు ఊరంతా పెంకిడిల్లే చూపించాను. ఇప్పుడు ఊరంతా కూడా తాటాకిల్లే చూపిస్తానండి. మొత్తం అన్నీ కూడా పూరు గుడిసెలు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని. అంటే ఊరంతా అంటే జస్ట్ ఒక ఏరియా అన్నమాట ఇది. ఆ ఏరియా అంతా అనమాట, మొత్తం అన్ని కూడా పూరు గుడిసెలేనండి. ఈ ఏరియాని చూడటానికి చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, కరెంటు పోల్లు కూడా లేవండి అసలనే. కరెంటు స్తంభాలు కానీ కరెంటు కానీ ఏమీ లేనట్టు ఉంది మొత్తం ఏరియా అంతా కూడా. చూస్తున్నారు కదా, ఎటు చూసినా మనకి ఏమీ కనిపించట్లేదు, మొత్తం ఈ గుడిసెలు తప్ప. ఇక్కడైతే మనుషులు కూడా నివాసం అయితే ఉంటున్నారండి. చూస్తున్నారు కదా, ఇలాగ కర్రలతో కట్టుకుని మొత్తం దళ్ళ కింద. చాలా బాగుందండి ఈ ఏరియా అంతా కూడా. నాకు బాగా నచ్చింది, అందుకని మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను అనమాట. చూడండి, మొత్తం వెళ్ళే పూల మొక్కలు, మనకి ఇంట్లో తింటానికి కాయగూరలు ఇవన్నీ కూడా వీళ్ళే సొంతంగా పండించుకుంటున్నారండి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని. మొత్తం అడుస్తూ అలికిన ఇల్లు అనమాట, దళ్ళు కట్టుకుని పైన అడుస్తూ అలిగితారు కదండి. అప్పట్లో అలిగేవారు. ఇప్పుడు కూడా నిజంగా కొన్ని ఏరియాస్ అయితే ఇలానే ఉన్నాయండి. డెవలప్మెంట్ అయినా అవ్వకపోయినా కొన్ని ఏరియాస్ అయితే ఇంకా అలానే జీవిస్తున్నారు చాలామంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ చూసే పూరు గుడిసెలన్నీ కూడా లక్ష్మీపురం అనే గ్రామం అండి ఇది. చూస్తున్నారు కదా, మన ఇప్పుడు ఒక 100 ఏళ్ల క్రితం నాటి ఇళ్ళన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మన సైడ్. ఇప్పుడు వచ్చేసి మొత్తం అన్ని బిల్డింగ్లు అయిపోతున్నాయి. చూసారు కదా ఇక్కడ ఏ విధంగా ఉన్నాయని. ఇక్కడ మట్టి పాత్రలు చూడండి, అప్పట్లో మనం అమ్మ వాళ్ళ సామాన్లు అయ్యి కడిగి అలా వేసి అలా పెట్టుకుని ఉండేవారు కదా. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది విలేజ్ అయితే. మొత్తం అంతా నేచర్ ఊళ్ళో ఉన్నట్టు ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ కూడా పూరు గుడిసెలండి. ఈ ఊరంతా కూడా ఇలా ఉంది. ఈ ఇంటికి వచ్చేసి అది చూస్తారు కదా ఏ విధంగా కట్టారు అండి, కర్రలతోటి. బాగుంది కదా. మనకి చింతూరు నుంచి భద్రాచలం వెళ్ళే రూట్ గురించి చెప్పాలంటేనండి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక పల్లెటూరు వైబ్స్ అయితే ఉంటాయి అన్నమాట. పల్లెటూరు అందాలు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. వర్షం పడితే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. మ్యాక్సిమం రైనీ సీజన్లో వెళ్తే చాలా బాగుంటుంది. ఫైనల్లీ భద్రాచలం అయితే రీచ్ అయిపోయామండి. టెంపుల్కి కూడా వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, సీతారాముల వారి ఆలయానికి అయితే వచ్చామండి. లోపలికి వీడియో తీయటానికి ఎలా లేదన్నారని చెప్పేసి నేను జస్ట్ చిన్న బిట్ మాత్రమే తీస్తున్నానండి. గోదావరి నీరు ఎక్కువగా ఉండటం వల్ల అండి స్నానాలు అయితే చేయడానికి లేదండి. ఇప్పుడు ఇక్కడ క్రౌడ్ కూడా పెద్దగా లేకపోవడం, దర్శనం కూడా 5 minutes అయితే అయిపోయిందండి. ఎక్కువసేపు కూడా దర్శించుకోవడానికి కూడా అయ్యింది. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మేము దర్శనం అయితే నైట్ చేసుకున్నామండి. 9 వరకు కూడా గుడి అయితే ఓపెన్లో ఉంటుంది అన్నారు. ఇక్కడ మేము తీసుకున్న రూమ్ వచ్చేసి గుడికి ఆపోజిట్లో ఉందన్నమాట. గుడికి ఆపోజిట్లో ఉందండి. చూస్తున్నారు కదా, అదే టెంపుల్. ఇక్కడ నుంచి వ్యూ కూడా కనిపిస్తుంది అనమాట. నైట్ ఏంటంటే గుడి మొత్తం తీయటానికి అవ్వలేదండి, ఎందుకంటే గుడి లోపల ఎంట్రన్స్ అయితే ఉండదు కాబట్టి ఇంకా బయట మట్టికి జస్ట్ 2 clips అయితే తీసాను. రూమ్ అయితే బాగానే ఉందండి. పర్సన్కి వచ్చి అంటే 4 ఉన్నాము, 4కి 1400 అండి. ఓకే, అలా నాన్ ఏసీ అయితే కనుక 800లో అయితే దొరుకుతుంది. చూస్తున్నారు కదా రూమ్ అయితే బాగానే ఉందండి, పర్లేదు, వస్తే మీకు ఇంకా ఇక్కడ చాలానే ఉంటాయి. ఒకవేళ ఇక్కడికి వస్తే ఇక్కడ మీరు విజిట్ చేసుకోవచ్చు కూడా. దర్శనం బాగా ఎర్లీగా అయిపోయింది. ఏంటంటేనండి మొత్తం వరదల కింద ఉన్నాయి కదా, ఇప్పుడు వరదల కారణంగా ఇంకా
రద్దీ అనేది తక్కువగా ఉంది. అందుకోసం మాకు దర్శనం అయితే చాలా ఫ్రీగా అయిందనమాట. మీరే ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు స్కిప్ చేయడమే బెటరు. ఇక్కడ గోదావరి స్నానం అయ్యి చేయడానికి అయితే అవ్వదు. భద్రాచలం టు చింతూరు రోడ్డు మార్గం అంతా కూడా ఎలా ఉంటుందండి, చూస్తున్నారు కదా. మొత్తం అన్ని కూడా తాడి చెట్లు, పంట పొలాలేనండి. అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందులోకి కొద్దిగా వర్షం పడుతుందండి, ఇంకా బ్యూటిఫుల్గా అంటుందన్నమాట. ఇటు చూసినా కూడా గ్రీన్గానే ఉందండి ఏరియా అంతని. నేను లక్ష్మీపురం అనే గ్రామంలో ఉన్నానండి. ఇటు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్రత్తి పంట అనమాట. ఇక్కడ ఎన్నాళ్ళకి వస్తుందండి పంట? 6 నెలలుగా. ఇలాగా ప్రతి పంట ఎక్కువ పండిస్తున్నారండి. వరి కూడా ఎక్కువ పండుతుందండి. అంటే వరి అయితే ఒకసారి ఉంటుంది. మనకి రాజమండ్రి సైడ్ అయితే సంవత్సరంలో 2 సార్లు పండిస్తాం, కాదంటే ఇక్కడైతే ఒకసారి పండిస్తారండి మొత్తం. ఎందుకంటే వాటర్ అయ్యి వర్షాలు పడినప్పుడు పండిస్తారు. ఇంకా నార్మల్ టైంలో వాటర్ ప్రాబ్లం అన్నమాట ఇటు సైడ్. అంటే కాలువలు ఇవి ఉండవు, ఏంటంటే వాటర్ వర్షం వచ్చినప్పుడు పండిస్తారు. చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇక్కడ ఇదంతా కూడా. ఇక్కడ జీతాలు కూడా వచ్చేసి 300, 400, అంటే బాయ్స్కి అయితే 400, లేడీస్కి అయితే 300 అలా ఉంటాయంటండి. మొత్తం చాలా తక్కువ అనమాట. మా సైడ్ అండ్ 700 లేదంటే 500 అలా ఉంటాయి. కానీ బాగుందండి నేచర్ అనేది. చిత్తూరు దాటిన తర్వాత నుంచి మొత్తం భద్రాచలం వెళ్ళి రూట్ అంతా కూడా చాలా బాగుంటుందండి. మొత్తం చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని ప్రకృతి ఇవన్నీ కూడా. ఇంకా ఏంటంటే మొత్తం నాగలతోటి అయ్యి దున్నిస్తున్నారు. నాగలతోటి దున్నటం మొత్తం అంతా కూడా ఓల్డ్ విధానం అన్నమాట. చట్టి నుంచి కొంట అయితే వెళ్తున్నామండి, ఛత్తీస్గఢ్ బార్డర్లోకి. చూస్తున్నారు కదా ఛత్తీస్గఢ్ ఏరియాస్ అయితే ఇలా ఉంటాయన్నమాట. ఇంకెక్కడ నుంచి మళ్ళీ ఒడిశా బార్డర్కి వెళ్ళొచ్చండి పక్క నుంచి. మన ఏపీలోనే ఈ 2 బార్డర్లు అయితే టచ్ అవుతాయి అనమాట అండి, చింతూరు ఏరియాలోని. ఇక్కడ నుంచి ఓ రూట్ వెళ్ళామండి, ఓ రూట్ నుంచి అయితే రిటర్న్ వస్తున్నాం అనమాట. ఒడిశాలో కూడా కొంచెంసేపు టైం స్పెండ్ చేసేయండి. చింతూరు అయితే వెళ్తున్నాము. సీలేరు నది అండి ఇదంతా కూడా. సీలేరు నది పైన వంతున అనమాట. మనం ఇప్పుడు చింతూరు అయితే వెళ్తామండి ఈ రూట్ నుంచి వెళ్తుంటే కనుక. అటు చట్టి నుంచి కొంట వెళ్ళొచ్చండి. చింతూరు నుంచి ఇలాగా ఒడిశా బార్డర్కి అయితే రావచ్చు అనమాట. పక్కనండి 2 ఏరియాస్ కూడా. ఇలాగా ఈ రూట్ నుంచి వెళ్తుంటే ఎవరైనా కూడా ఆ 2 బార్డర్స్ కవర్ చేసుకోవడం చాలా బెటర్. ఇంకెక్కడి నుంచి అండి డొంకరాయి అయితే వెళ్దామండి. డొంకరాయి రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళి పుష్ప మూవీ షూటింగ్స్ అయితే 2-3 జరిగినాయి అనమాట అక్కడ లొకేషన్లోని. అక్కడికైతే వెళ్ళి విజిట్ చేద్దాము. ఫస్ట్ ముందైతే మోతుగూడెం అయితే వెళ్ళాలండి. మోతుగూడెం నుంచి డొంకరాయి అయితే వెళ్ళాలండి. నిన్న మేము భద్రాచలం వెళ్ళేటప్పుడు అండి వర్షం అయితే లేదు, నార్మల్గా ఉంది రూట్ అంతా కూడా. అంటే గ్రీన్గా ఉంది, కాదంటే ఇంత గ్రీనరీగా లేదనమాట. ఈరోజు వర్షం పడేసరికి అండి మొత్తం చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ అంతా కూడా. నేను కలర్ గ్రేడింగ్ అయితే చేయలేదు, ఎలా ఉందో అలా న్యాచురల్గానే పెడతానండి వీడియోస్ అన్నీ కూడా. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని. వర్షం పడేటప్పుడు ఈ రోడ్ అంతా కూడా ఒక హెవెన్ అండి, చాలా బాగుంది. ఎవరన్నా ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు ఈ రూట్ని ఎక్స్పీరియన్స్ చేయండి. డొంకరాయి దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఈ లొకేషన్ చూస్తున్నారు కదా, పుష్ప మూవీలో ఒక సీన్ అయితే ఈ లొకేషన్లోనే తీశారండి. చూస్తున్నారు కదా చాలా బాగుంది లొకేషన్ అయితే. ఆ సీన్ ఏంటనేది డిస్ప్లే మీద యాడ్ చేస్తున్నాను చూడండి. నేను వచ్చిచ్చేదా ముద్ద ఎవతురా అదే అన్నం అంటుందే, మళ్ళా ముద్దెడతానంటుందే. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే?
చూసారు కదండి, ఆ సీన్ అండి ఈ లొకేషన్లో అయితే షూట్ చేశారు. చూస్తున్నారు కదండి ఈ లొకేషన్ మీకు చూడగానే గుర్తొచ్చి ఉండాలి. మనం పుష్ప మూవీలో ఇక్కడ మిడిల్లో కిస్ సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ వచ్చేసి ఇక్కడే తీశారండి. చూసారు కదా బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉందని. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది, చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా. ఇక్కడ కొంతమంది వ్యక్తులు అయితే ఉన్నారండి. ఇక్కడ ఏ సీన్ జరిగిందనేది ఇక్కడ అడుగుదాం. అండ్ ఇక్కడ లొకేషన్ ఏంటంటే ఫేమస్, ఎందుకు ఫేమస్ అండి ఇక్కడ? ఈ లొకేషన్కి రావాలంటే ఎలాగా అని అనుకోకండి, మనకి మోతుగూడెం వచ్చిన తర్వాత పుష్ప మూవీ లొకేషన్ అని కొడుతూ వచ్చేస్తుందండి. అక్కడ లొకేషన్ నేమ్ గూగుల్ మ్యాప్లో కూడా పుష్ప మూవీ లొకేషన్ అని చెప్పేసి చూపెడుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే లెఫ్ట్ సైడ్కి అయితే తిరగాలండి వంతెన దగ్గర నుంచి. ఇప్పుడైతే మేము డొంకరాయి రిజర్వాయర్కి అయితే వెళ్తున్నామండి. పుష్ప మూవీలో ఇంకో సీన్ అయితే జరిగిందండి. అక్కడ ఎర్రచందనం అంతా కూడా వాగులో కొట్టుకుని వచ్చేసి ఒక గేట్ దగ్గర రిజర్వాయర్ దగ్గర ఆగుతుంది కదండి, ఆ లొకేషన్ అండి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనం. వెళ్ళే దారిలోనండి బ్యూటిఫుల్ విలేజెస్ అన్ని కూడా ఉంటున్నాయండి. చూస్తున్నారు కదా లొకేషన్ ఏ విధంగా ఉందని. నిజంగా ఒక రోజన్నా ఇక్కడ స్టే చేయాలనే విధంగా ఉందండి. నిజమైన పల్లెటూరు అంటే ఇలా లోపలికి వచ్చేవలసిందేనండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. వర్షం పడుతుందో అండి ఇంకా గ్రీన్గా తయారైంది. నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి చోటుకు వస్తేనండి ఒక హెవెన్ అండి, అంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అనమాట, ఇంకా ఏం వివరించాలో తెలియట్లేదు, అంత బాగుందండి లొకేషన్స్ అయితే ఇక్కడ. చూస్తున్నారు కదండి, ఈ లొకేషన్ వచ్చేసి పుష్ప మూవీలో డ్యామ్ ఆపుతారు కదా, మొత్తం కలపంతా కొట్టుకొస్తుంది కదా, ఆ ప్లేస్ వచ్చేసి ఇదేనండి మొత్తం అంతా కూడా. చూస్తున్నారు కదండి, ఈ డ్యామ్ వచ్చేసి డొంకరాయి డ్యామ్ అండి. పుష్ప మూవీలో లొకేషన్ అనమాట ఇది. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది డ్యాము. మీకు కొన్ని విజువల్స్ చూపెడతాను కింద ఎంత బాగుందని. పెద్ద ఎంజాయ్ చేస్తున్నాను నేను అయితేనే. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉందని. చూసారు కదా చాలా ఫుల్గా ఉంది డ్యామ్ అయితేనే. చూస్తున్నారు కదండి లొకేషన్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందని. నాకైతే బాగా నచ్చిందండి. మొత్తం క్లౌడ్స్ అయ్యి లైట్గా క్లౌడ్స్ పడతా నిజంగా బాగుందండి. ఎవరన్నా ట్రై చేసే వాళ్ళు అయితే సరదాగా ట్రై చేయొచ్చు, ఎందుకంటే మంచి నేచర్లో ఉంటుంది జర్నీ అంతా కూడా. ఒకవేళ మీరు నాకంటే ముందు వెళ్ళి విజిట్ చేశారంటే కనుక కామెంట్ చేయండి. మీరు ఎప్పుడు విజిట్ చేశారనేది కూడా కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. కొత్తగా చూసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వరకు కూడా చాలా బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారండి. ఇకపై కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. మన మేఘాలయ వీడియోస్ అన్నీ కూడా చూడండి. మొత్తం మేఘాలయ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. 7,000 కిలోమీటర్లు సోలోగా అయితే ట్రావెల్ చేసి వచ్చానండి. ఇంకా నెక్స్ట్ నుంచి అయితే మన కోనసీమలోనే వస్తాయండి వీడియోస్ అన్నీ కూడా. స్కిప్ చేయకుండా చూడండి.
బాగా సపోర్ట్ చేయండి, ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను నేను.